నమస్తే, వెల్కమ్ టు ఐడ్రెన్. నేను మీ మాధురి. మనకి దీర్ఘకాలికంగా మోకాల నొప్పులు కానీ, నడుం నొప్పి కానీ, తుంటి దగ్గర కానీ నొప్పులు ఎక్కువగా చూస్తూ ఉంటాం. అయితే ఇవి చాలా దీర్ఘకాలికంగా బాధపడుతూ ఉంటారు, పెయిన్ కిల్లర్స్ వాడుతూ ఉంటారు. కొంతమంది ఆపరేషన్స్ వరకు కూడా వెళ్తూ ఉంటారు. ఆపరేషన్స్కి వెళ్ళేటప్పుడు చేయించుకోవాలా వద్దా, చేయించుకుంటే ఏమవుతుంది, మేము ఈ ఆపరేషన్ చేయించుకుంటే తర్వాత కొన్ని అపోహలు ఉంటాయి, ఆపరేషన్ వల్ల మళ్ళీ తిరిగి లేస్తామా లేదా అనే డౌట్స్ ఉంటాయి. అలాంటి వాళ్ళందరికీ కూడా ఒక చక్కటి పరిష్కారంతో ముందుకు వస్తున్నారు. పెయిన్ రిలీఫ్తో పెయిన్ మేనేజ్మెంట్, దీన్ని ఎలా మేనేజ్ చేసుకోవాలి అనే టెక్నిక్స్తో మన ముందుకు వచ్చారు ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ డాక్టర్. మన ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్లో మనకి ఇక్కడ వచ్చే వాళ్ళకి ఆపరేషన్ లేకుండా ట్రీట్మెంట్స్ ఏమైనా ఉంటాయా, లేదు అంటే ప్రతి దానికి ఆపరేషన్ ఏమైనా సజెస్ట్ చేస్తూ ఉంటారా? అసలు ఈ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఎక్కువగా మనకి ఎవరైతే దీర్ఘకాలికంగా నొప్పులతో బాధపడుతుంటారో వాళ్ళకి ఏంటంటే, ఇక్కడ ఎక్కువగా చాలామంది మీరు ఇంతకుముందు ఫస్ట్ చెప్పినట్టు ఎవరైతే క్రానిక్ పెయిన్స్ సఫర్ అవుతున్నప్పుడు వాళ్ళు ఎక్కువగా ఈ పెయిన్ కిల్లర్స్ వాడుతుంటారు. కొంతమందికి ఆపరేషన్ సజెస్ట్ చేస్తుంటారు అన్నట్టు. సో ఎప్పుడైతే వీళ్ళు ఈ ఆపరేషన్స్ వద్దు, ఆపరేషన్కి వెళ్ళడానికి భయపడి వీళ్ళు కంటిన్యూస్గా పెయిన్ కిల్లర్స్ వాడుతుంటారు. అటువంటి వాళ్ళకి ఇక్కడ ఏంటంటే ఆపరేషన్స్ లేకుండా అండ్ పెయిన్ కిల్లర్స్ వాడాల్సిన అవసరం లేకుండా వీళ్ళకి చిన్న చిన్న ఇంజెక్షన్స్ ద్వారా వాళ్ళకి ఎక్కడైతే ఈ ప్రాబ్లం ఉంటుందో అక్కడ ఆ పర్టికులర్ ప్లేస్లో రీజనరేటివ్ థెరపీ కావచ్చు, ట్రాన్స్ఫరామల్ నర్వ్ బ్లాక్ కావచ్చు, రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అనొచ్చు, ఇటువంటి రకరకాల పద్ధతుల ద్వారా ఇంజెక్షన్ చేసినట్టయితే వాళ్ళ యొక్క పెయిన్ అనేది తగ్గిపోతుంది. అప్పుడు వాళ్ళకి ఈ పెయిన్ కిల్లర్స్ వాడాల్సిన అవసరం తగ్గుతుంది. అండ్ ఆపరేషన్కి ఎవరైతే భయపడి ఆపరేషన్ చేయించుకోకుండా ఉంటారో అటువంటి వాళ్ళకి ఈ పెయిన్ మేనేజ్మెంట్లో వాళ్ళకి పెయిన్ రిలీఫ్ అనేది దొరుకుతుంది అన్నమాట. ఓకే, ఇప్పుడు పిఆర్పి గురించి మనం మాట్లాడుతున్నాం. అసలు పిఆర్పి ట్రీట్మెంట్ ఏంటి, అసలు పిఆర్పి ఎలా చేస్తారు ఒకసారి చూద్దామా? షూర్, డెఫినెట్గా అండి, మీకు చూపిస్తాను రండి. మనకి థియేటర్లో ఆల్రెడీ ఒక పేషెంట్ ఉన్నారు, యంగ్ ఫిలో, అతనికి మనం పిఆర్పి చేస్తున్నాము, అది మీకు చూపెడతాను. పిఆర్పి ట్రీట్మెంట్ అనేది ఎలా చేస్తారు, ఎవరికి చేస్తారు? ఓకే, పిఆర్పి అంటే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అంటాము. ఇది మనకేంటంటే ఈ మోకాల్లో ఎవరికైతే అరుగుతుందో, అంటే మోకాలు ఉండే కార్ట్లేజ్ అరుగుతుందో వాళ్ళకి ఈ పిఆర్పి ట్రీట్మెంట్ చేస్తాం అన్నట్టు. ఓకే, అదే కాకుండా ఈ స్పోర్ట్స్ ఇంజరీస్ ఉంటుంది కొంతమందికి, లైక్ భుజాల్లో కొన్ని కండరాలు దెబ్బతిన్నప్పుడు కానీ, నీ జాయింట్లో కండరాలు దెబ్బతిన్నప్పుడు కానీ, ఇంకా మోచేతి టెన్నిస్ ఎల్బో అంటుంటారు, అదే కొంతమంది హీల్ పెయిన్ ఉంటుంది, ఇటువంటి వాటిలో కూడా ఈ పిఆర్పి ట్రీట్మెంట్ చేయొచ్చు అన్నట్టు. ఓకే, ఇప్పుడు ప్రొసీజర్ చూద్దాం. షూర్, డెఫినెట్గా అండి. ఇప్పుడు ఈ పేషెంట్కి ఏంటంటే ఇతనికి మనం పిఆర్పి ఇంజెక్షన్ చేస్తున్నాము. దీనికి యంగ్ ఏజ్ అరౌండ్ 30 years ఉంటుంది. ఇద్దరు ప్రాబ్లం ఏంటంటే లోపల మనకి నీ జాయింట్లో ఉండే మెనిస్కస్ లిగమెంట్స్ అనేవి డీజనరేట్ అయినట్టు, అంటే స్పోర్ట్స్ రిలేటెడ్ ఇంజరీస్ అయినాయి అన్నట్టు. సో ఇది పాక్షికంగా దెబ్బతిన్నాయి కాబట్టి వీళ్ళకి పిఆర్పి ట్రీట్మెంట్ చేస్తే ఏదైతే పాక్షికంగా దెబ్బతిన్న కండరాలు అవన్నీ కూడా రీగ్రో అయ్యి మళ్ళీ నార్మల్గా అవుతుంది. అంటే ఇది ఏ ఏజ్ గ్రూప్లో ఎక్కువగా చేస్తూ ఉంటారు ఈ పిఆర్పి ట్రీట్మెంట్ అనేది? ఈ పిఆర్పి అనేది జనరల్గా మనకి ఈ మోకాళ్ళ అరుగుదల ఎక్కువగా చూసేది మనము ఆఫ్టర్ 50 years తర్వాత ఎక్కువగా చూస్తుంటాం. అంటే ఇది వయసు రీత్యా ఈ మోకాల్లో ఉండే కార్ట్లేజ్ అరుగుతూ ఉంటుంది కాబట్టి ఆల్మోస్ట్ ప్రతి పేషెంట్ ఒక 50 సంవత్సరాల తర్వాత అందరిలో ఈ మోకాళ్ళ అరుగుదల కంటిన్యూ చూస్తుంటాం అన్నట్టు. దాన్ని ఆస్టియోఆర్థరైటిస్ ఆఫ్ నీ అంటుంటారు. వాళ్ళకి ఎక్కువగా ఈ పిఆర్పి ట్రీట్మెంట్ చేస్తారు. ఓకే సార్, ఇంజెక్షన్ అంటే ఇది ఏ ప్రొసీజర్, అంటే ఇప్పుడు ఎలా చేస్తారు దానికి? ఓకే, షూర్, డెఫినెట్ అండి. మనకి ఏంటంటే ఇక్కడ ఈ పిఆర్పి అనేది ప్లేట్లెట్స్ అనేది మనం ఏ పేషెంట్కి అయితే ఈ మోకాలు అరుగుదల ఉంటుందో అదే పేషెంట్ దగ్గర నుంచి మనము బ్లడ్ అనేది డ్రా చేస్తాం. ఓకే,
అరౌండ్ 10 ml దాకా బ్లడ్ డ్రా చేసి మనకి మిషన్ అంటే స్పెషలైజ్డ్ స్పిన్నింగ్ చేస్తూ ఉన్నట్టు. ఆ మిషన్లో పెట్టడం వల్ల, మిషన్లో పెట్టి టూ లెవెల్ స్పిన్ చేయడం వల్ల వాళ్ళకి ఏమవుతుందంటే ఈ ప్లేట్లెట్స్ అనేది సపరేట్ అవుతుంది. ఓకే, ఈ సపరేట్ అయిన ప్లేట్లెట్స్ని మళ్ళీ తిరిగి మనకి ఆ జాయింట్లో ఎక్కడైతే అరుగుతుందో అదే ఆ ఒక పర్టికులర్ ప్లేస్లో మనం ఈ స్కాన్ ఉపయోగించి అక్కడ ఇంజెక్ట్ చేస్తాం అన్నట్టు. ఎప్పుడైతే అక్కడ ఈ ప్లాస్మా ప్లేట్లెట్లు ఇంజెక్ట్ చేయడం వల్ల ఈ ప్లేట్లెట్స్లో ఉండే గ్రోత్ ఫ్యాక్టర్స్ కొన్ని ఇమీడియట్గా రిలీజ్ అయ్యి డ్యామేజ్ అయిన కార్టిలేజ్ని మళ్ళీ రీగ్రో చేస్తుంది. ఓకే, దానివల్ల మనకేమవుతుందంటే వాళ్ళకి ఈ ఎప్పుడైతే కార్టిలేజ్ రీగ్రోత్ అవ్వడం వల్ల ఈ పెయిన్ తగ్గుతుంటుంది. అదే కాకుండా వాళ్ళకి ఇంకా తొందరగా ఫర్దర్గా ఎక్కువ ప్రోగ్రెస్ కాకుండా మనం అవాయిడ్ చేయొచ్చు. యా, షూర్. ఇంకా మనకి సో ఇక్కడ ఏంటంటే ఈ పిఆర్పి ట్రీట్మెంట్లో బ్యూటీ ఏంటంటే ఇట్స్ ఎ నేచురల్ హీలింగ్ అంటాం. ఎందుకంటే ఇక్కడ మనం ఈ ప్లేట్లెట్స్ అనేది ఏ పేషెంట్కి అయితే ఈ మోకాలు అరుగుతుందో అదే పేషెంట్ దగ్గర నుంచి మనం బ్లడ్ డ్రా చేసి తిరిగి అతనికే ఇవ్వడం వల్ల ఇక్కడ ఎటువంటి కాంప్లికేషన్స్ అనేది ఉండదన్నమాట. బయట నుంచి కాకుండా పేషెంట్ యొక్క బ్లడ్ నే తీసుకుంటాం. అవునండి. అదే ఇప్పుడు ఈ పేషెంట్ ఉన్నారనుకోండి, ఈ పేషెంట్ యొక్క మదర్ దగ్గర నుంచి, ఫాదర్ దగ్గర నుంచి అట్టు కూడా ఏమి ఉండదు అన్నట్టు. సో అందుకని ఇదే పేషెంట్ దగ్గర నుంచి బ్లడ్ తీసి మళ్ళీ ఇతనికి ఇవ్వడం వల్ల ఎటువంటి కాంప్లికేషన్స్ అనేది ఉండదు. ఓకే, అలా చేసే అవకాశాలు ఏమైనా ఉంటాయా? ఉండదండి, అవసరం లేదు. మనకి అట్లా ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఓన్లీ 10 ml ఆఫ్ బ్లడ్ కాబట్టి ఈజీగా డ్రా చేయొచ్చు. అవును. ఓకే, సో యాక్చువల్గా ఇవన్నీ ఎంతంటే చాలా సింపుల్ టెక్నిక్స్ అండి ఇవంతా. ప్లాస్మా తీసుకోవా. సో మనకి ఏదంటే ఫస్ట్ పేషెంట్ రాగానే వాళ్ళ దగ్గర నుంచి ఒక 10 ml బ్లడ్ డ్రా చేస్తాము. బ్లడ్ డ్రా చేసిన తర్వాత ఒక 30 minutes వాళ్ళకి టైం పడుతుంది అన్నట్టు. దానికి మిషన్లో మీకు పిఆర్పి మిషన్ ఉంటుంది, ఆ మిషన్లో పెట్టి మనకి స్పిన్ చేస్తాం. దాన్ని అవన్నీ చేయడానికి ఒక 30 minutes టైం పడుతుంది. అక్కడ ఓన్లీ ఆ ప్రాసెస్ కి టైం పడుతుంది. ఒకసారి ప్లేట్లెట్ సపరేట్ అయిన తర్వాత మళ్ళీ తిరిగి ఇప్పుడు చూడండి, ఇది పేషెంట్ ప్లేట్లెట్స్. ఇది ఫస్ట్ బ్లడ్ తీసుకున్నాము. బ్లడ్ తీసుకున్నప్పుడు ఎంటైర్ ట్యూబ్ మనకి ఇలా ఉంటుంది, టోటల్ గా బ్లడ్ ఉంటుంది. ఆఫ్టర్ స్పిన్ చేసిన తర్వాత మనకి ఏదైతే ఆర్బీసీ డబ్ల్యూబీసీ కింద సెటిల్ అయిపోతుంది. మనకి పై పార్ట్ ఏదైతే కనిపిస్తుందో లైటర్ గా అది మాత్రం ప్లేట్లెట్స్ అన్నట్టు. ఓకే, ఈ పై పార్ట్ మాత్రమే మళ్ళీ తిరిగి పేషెంట్స్ కి ఇంజెక్ట్ చేస్తాం. బ్లడ్ పార్ట్స్ ని తీసేసి ఓన్లీ రిచ్ రిచ్ ప్లాస్మా మాత్రమే మనం ఇంజెక్ట్ చేస్తాం.
జనరల్గా ఎక్కువగా ఈ మోకాలు అరుగుదల అనేది ఎక్కువగా స్పోర్ట్స్ రిలేటెడ్ ఇంజరీస్ ఉంటాయి. అంటే ఇది ట్రామా అంటారు, కింద పడడం వల్ల కావచ్చు, ఎనీ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్లో. అటువంటిప్పుడు ఏమవుతుందంటే మోకాలు ఉండే లిగమెంట్స్, మెనిస్కస్ అవి ఇంజరీ అయినప్పుడు వాళ్ళకి ఇక్కడ ఈ ఇంజెక్షన్స్కి మీకు మ్యాక్సిమం అనేది 1/2 to 45 minutes టైం పడుతుంది. ఓకే, దీంట్లో మనకి మొత్తం ప్రాసెసింగ్కి ఒక 30 to 40 minutes పడుతుంది. దాని తర్వాత ఇంజెక్షన్ టైం 5 to 10 minutes టైం పడుతుంది. ఇప్పుడు తీసుకున్నారు కదా, 45 minutes 30 to 45 minutes ప్రొసీజర్ ఉంటుంది అంతే అన్నారు. ఆ తర్వాత వీళ్ళు బెడ్ రెస్ట్ తీసుకోవటం లాంటివి ఏమైనా చేయాలి? అవసరం లేదండి. వీటన్నీ డే కేర్ ప్రొసీజర్స్ అంటారు వీటన్నిటిని. యాక్చువల్గా వీళ్ళకి ఏంటంటే ఇప్పుడు రాగానే ఒక 40 minutes అంత టైంలో అయిపోతుంది ఇంజెక్షన్. దాని తర్వాత ఒక 15 to 20 minutes అబ్జర్వేషన్లో ఉంచుతాము. దాని తర్వాత వీళ్ళు వెళ్ళిపోవచ్చు అండి. సో మ్యాక్సిమం మీకు 1 to 1.5 hours వీళ్ళు హాస్పిటల్ ఇన్ అండ్ అవుట్ వచ్చినప్పటి నుంచి వెళ్ళిపోవచ్చు అన్నట్టు. మాక్సిమం 1 hour 1.5 hours 1 to 1.5 hours అంతే. ఒకసారి అంటే మీరు 3 sittings 2 to 3 sittings అన్నారు కదా, ఒకసారి తీసుకున్న తర్వాత మళ్ళీ ఫ్యూచర్ లో దీని వల్ల ప్రాబ్లమ్స్ వచ్చే, ఆ లిగమెంట్స్ దగ్గర కానీ దేని వల్ల కానీ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయంటారా? అంటే మనం ఇప్పుడు ఒకసారి వీళ్ళకి ఇంజెక్షన్ చేసిన తర్వాత వాళ్ళకి కొన్ని అడ్వైస్ ప్రికాషన్స్ చెప్తా ఉన్నట్టు. అంటే ఎక్సర్సైజ్ కావచ్చు, మళ్ళీ వాళ్ళకి రిపీటెడ్గా దాని మీద స్ట్రెయిన్ కాకుండా ఎట్లా ఉండాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇవి ఈ ప్రికాషన్స్ చెప్పినప్పుడు దాన్ని కరెక్ట్గా ఫాలో అయితే మళ్ళీ వాళ్ళకి ఫ్యూచర్లో అనేది మళ్ళీ తిరిగి ప్రాబ్లం రాదు. అది మేము చెప్పే ఏదైతే ప్రికాషన్స్ ఉంటాయో, ఏదైతే డూస్ అండ్ డోంట్స్ ఉంటాయో, ఏం చేయాలి ఏం చేయకూడదు, అటువంటి వాళ్ళు కరెక్ట్గా పాటిస్తే వాళ్ళకి లైఫ్ లాంగ్ పెయిన్ అనేది ఉండదండి. ఓకే డాక్టర్, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. నిజంగా పేషెంట్ తో కూడా మనం మాట్లాడడం జరిగింది. ఇది సెకండ్ టైం తను తీసుకోవటం, ఇంకా అప్పటికి ఇప్పటికి నాకు పెయిన్ అనేది చాలా తగ్గింది అని చెప్తున్నారు. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్. చూసారుగా, ఒక పెయిన్ పెట్టుకొని లైఫ్ లాంగ్ దాన్ని అలా క్యారీ చేసే బదులు ఒక చిన్న ట్రీట్మెంట్, మనం ట్రీట్మెంట్ కూడా చూసాము, ఎంత తక్కువ సమయంలో ఆ ట్రీట్మెంట్ అనేది జరిగిందో. కేవలం గంట నుంచి గంటన్నర లోపే ఆ ట్రీట్మెంట్ అనేది జరిగి ఒక 2 hours నడుచుకొని వెళ్ళే పరిస్థితి ఆ పేషెంట్ది. సో మీరు కూడా ఎందుకు బాధపడతారు అండ్ భయపడతారు? వెంటనే వచ్చేసి మీ ట్రీట్మెంట్ని చేయించుకొని మళ్ళీ యథాతథిగా మీ లైఫ్ని చాలా సులభతరం చేసుకొని ముందుకు సాగుతారని నమ్ముతున్నా. అడ్రస్ తెలుసు కదా, ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ.